హైదరాబాద్ మహానగరంలో బిజీ లైఫ్, ఉరుకులు పరుగుల జీవితం. ఎవరి బిజీ వారిదే. బుక్కెడు బువ్వ కోసం, అడ్డపై కూలీ కోసం దీనంగా ఎదురుచూసే పేదలు. హైటెక్ యుగంలో కంప్యూటర్ కొలువుల కోసం పరుగులు పెడుతున్న యువత. ఉండటానికి కూడు గూడు గుడ్డలేక అవస్థలు పడే నిరుపేదలు. కానీ ఈ కాంక్రీట్ నగరంలోని జనారణ్యంతో సంబంధం లేకుండా అధోలోకంలో బతుకుతున్న ఓ సన్యాసి రియల్ స్టోరీని చిందగిల చూద్దాం. అతను నేనే దేవుడని భ్రమలో బతుకుతున్నాడు. ఎండలో చలిలో వర్షంలో కూడా వాహనదారులను ఆశీర్వదిస్తున్నాడు. అతను దొంగస్వామిలా భక్తులను మోసం చేయలేడు. భవిష్యత్తు చెప్తానని డబ్బులు లాక్కోలేడు. నేనే శివుణ్ణి రాముణ్ణి అంటూ అదో లోకంలో భిన్నంగా బతుకుతున్న శివుణ్ణి ఒకసారి పరిగణిద్దాం. హైదరాబాద్ మహానగరంలో లోయర్ ట్యాంక్ బండ్ కింది నుంచి వెళ్తుంటే ఓ విచిత్రమైన సన్నివేశం చూస్తాం. 4 పదులు దాటిన ఓ సన్యాసి ఈ పరిసరాల్లో నిత్యం తారసపడుతూ ఉంటాడు. అతని వేషం, ప్రవర్తన మనకు చిత్రంగా కనిపిస్తాయి. అవును, అతనిది విచిత్రమైన మనస్తత్వం. వేషధారణ శివుడిని గుర్తు చేస్తుంది. ఇటు నుంచి వేగంగా వెళ్తున్న వాహనదారులకు అంతే వేగంగా ఆశీర్వాదాలు ఇస్తుంటాడు. వాహనదారులు అతన్ని చూసినా చూడకపోయినా, పట్టించుకున్నా పలకరించినా అతని మొహంలో మాత్రం అప్పుడప్పుడు చిరునవ్వు తప్ప ఇతర భావాలు కనిపించవు. అతను ఎక్కడ పుట్టాడో తెలీదు, ఎక్కడి నుంచి వచ్చాడో అంతకన్నా తెలీదు. తెలుసుకుందామని ప్రయత్నించినా జవాబు రాదు. సూర్యుడు ఉదయించటంతో ప్రారంభమయ్యే అతని ఆశీర్వాదాలు అస్తమించే వరకు సాగుతూనే ఉంటాయి. మండే ఎండలో, ఎముకలు కొరికే చలిలో, చివరకు వర్షంలో కూడా అతని దర్శనం మాత్రం ఆ గుడి దగ్గరే. ఈ శివుడి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే రోజుకు 14 గంటలు ప్రజలను దీవిస్తూనే ఉంటాడు. కృష్ణను, రాముడను, భీముడను, ఆంజనేయుడను, స్వామి అను, సాధు అను, సన్యాసి అను, అన్ని పేర్లు నాదే అవుతాయి. ఎవరి నుంచి ఏదీ ఆశించకుండా రోడ్డుపైనే నిలబడి రోజంతా ఆశీర్వదించే ఈ సన్యాసికి కూడా భక్తులు ఉన్నారు. వాళ్లే అతనికి అప్పుడప్పుడు ఆహారం, పళ్ళు ఇచ్చి వెళ్తుంటారు. 15 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చిన ఆ సన్యాసికి 4 పదుల వయస్సుంది. ఎక్కడి నుంచి వచ్చావు, నీ పుట్టు పూర్వతరాలు ఏంటి అని ప్రశ్నిస్తే తనదైన ధోరణిలో సమాధానం చెప్తాడు. భగవంతుడు కనపడతలేడు అనుకుంటున్నాను అందరూ. అందుకోసము ఒక పిచ్చి భక్తురాల కడుపులో నాకు ఇష్టమై పుట్టాను. మీ కళ్ళకు కనిపిస్తాను. నేను దర్శనమిస్తే ఆశీర్వదిస్తే మీరు గుర్తుపడాలి. అందరు పుట్టిన భగవంతుని గుర్తుపట్టాలని అందుకోసం రాత్రి భావాలు దర్శనమిస్తే ఆశీర్వదిస్తారు అందరూ. కానీ ఎవరిని మోసం చేయటం లేదు. భవిష్యత్తు పేరుతో భయపెట్టి ఆస్తులు సంపాదించటం లేదు. సార్ వచ్చినప్పుడు అడిగిన ఏం స్వామి మీరు ఇట్లా చేస్తారంటే నా ఆశీర్వాదం ప్రతి ఒక్క బండికి ఇవ్వాలని చెప్పి రన్నింగ్లో పోయేటప్పుడైనా సార్ వచ్చేటప్పుడు ఆయన ఎక్కడైనా ఉండని అక్కడ కూర్చొని టెంపుల్ దగ్గర కూర్చొని రన్నింగ్లో కూడా సార్ మన ఇట్లా బండి అంటే ఎట్లా ఏమందంటే ఆశీర్వాదం ఇస్తున్నాను. దొంగ బాబాల పేరిట కోట్లు ఆర్జిస్తున్న నేటి రోజుల్లో ఏమీ ఆశించకుండానే దేవుణ్ణనే భ్రమలో బతుకుతున్న శివుడైన ఈ దేవుడి లైఫ్ స్టైలే వేరు.